మత ప్రచారం చేయడం తప్ప, మత ప్రచారం చేస్తే మతం మార్చుకుంటే మతాన్ని అమ్ముకున్నట్లే అంటున్నారు. ఇది సరి అయినదేనా అనేది ఒక ప్రశ్న అండి. రైట్. అందులో ప్రధాన అభియోగం అదే. మత ప్రచారం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మతాన్ని మార్చుకుంటే అది మతాన్ని నమ్ముకున్నట్టే అని. పరధర్మమేమో ఎండమావి లాంటిదట, మన ధర్మమేమో గంగా నది లాంటిదట, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మత ప్రచారం తప్పు అనడం తప్పు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగము ప్రతి ఒక్కరికి కూడా మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి హక్కునిస్తుంది. క్రైస్తవులు ఒక్కలే మత ప్రచారం చేయరు. చాలాసార్లు హైందవ సోదరులు చాలా మీటింగ్స్, మహాసభలు కండక్ట్ చేస్తారు. ఆ మహాసభలు కండక్ట్ చేసినప్పుడు చాలాసార్లు బయటకి బోర్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కొన్ని పండుగలు వచ్చినప్పుడు, భజనలు చేసేటప్పుడు ఆ కాలనీలో వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అని చూసుకోకుండా క్రైస్తవులు చాలా మంది చర్చిల్లో చేసినట్టే హైందవ సోదరులు కూడా రాత్రిపూట అంతా భజన చేయడం, పరీక్షల టైంలో భజనలు చేయడం చేస్తూనే ఉన్నాం. మత ప్రచారం అందరూ చేస్తున్నారు. మత ప్రచారం తప్పైతే ఎవరు చేసినా తప్పే అవుతుంది. మొదటిది అది విషయం. రెండవది, అసలు మత ప్రచారం తప్ప అనేటువంటి ప్రశ్న వస్తే భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రచారం చేయడం తప్పు అనడం తప్పు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛగా తన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, స్వేచ్ఛగా మరొక మతాన్ని స్వీకరించడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు ఇన్ని పాంప్లెట్లు ఏం పంచక్కర్లా, మీరు భారత రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. లేదా ఎవరైనా రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, అది చట్ట విరుద్ధం అని కూడా రాశారు అక్కడ, చట్టానికి విరుద్ధంగా ఒకవేళ మత ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మీరు వెళ్ళి ప్రభుత్వానికి తెలియచెప్పచ్చు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఒకవేళ నిజంగా తప్పుడు మత ప్రచారం చేస్తూ ఉంటే, ఒకవేళ నిజంగా మత మార్పిడి తప్పుగా చేస్తూ ఉంటే, నేర పూరితమైన మత మార్పిడి చేస్తూ ఉంటే, లేకపోతే బలవంతపు మోసపూరితమైన మత మార్పిడిలు చేస్తూ కానీ ఉంటుంటే, వాళ్ళు ఒక సింపుల్గా ఒక పని చేయొచ్చు, వారిని చట్టానికి పట్టించవచ్చు, అంతే. అయితే ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు వాణ్ణి సరిదిద్దడానికి చట్టం ఉంది కనుక, కాబట్టి చట్టానికి పట్టించకుండా నేనే దాడి చేశాను అనుకోండి, మళ్ళీ నేను నేరస్తున్నా అవుతాను. సో వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, మొదటిది వాళ్ళు చట్టానికి పట్టించట్లేదు. అంటే వీళ్ళు చెబుతుంది ఏదో గాలిలో చెబుతున్నారు తప్ప ఆధార సహితంగా చెప్పట్లేదు. ఏదో ప్రలోభాలకు గురి చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మత మార్పిళ్లు చేస్తున్నారు అంటే, చేస్తున్న దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని పట్టుకోండి, ఎవిడెన్స్తో పాటు చూపించండి, కోర్టుల్లో వాదించండి, కేసులు గెలవండి, వాళ్ళ మీద కేసులు బనాయించండి, తప్పేం లేదు. కానీ మీరు దాడి చేయడం ఏమిటి? మీరు దాడి చేస్తే ప్రభుత్వం లేదా? ప్రభుత్వం ఏమైపోయినట్టు? లా అండ్ ఆర్డర్ని చూస్తున్నటువంటి రక్షక భటులు ఏమైపోయినట్టు? ఇది చట్టాన్ని వెక్కిరించడం తప్పించి, చట్టాన్ని ఎద్దేవా చేయడం తప్పించి, మన దేశ చట్టాన్ని మనమే ఎద్దేవా చేస్తే, మన దేశ చట్టాన్ని మనమే వెక్కిరిస్తే, మన దేశ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే మనకి దేశభక్తి ఉన్నట్టు ఎలా? మీరు దేశభక్తి ఉన్నవాళ్ళైతే మీ భారత రాజ్యాంగాన్ని, మీ దేశ రాజ్యాంగాన్ని మీరు గౌరవించండి, మత స్వేచ్ఛను కల్పించండి. మీకు దేశభక్తి ఉన్నట్లయితే మీ భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారము మీరు ఇతరులను మత ప్రచారం చేసుకోనివ్వండి. ఒకవేళ వాళ్ళు బలవంతంగా మత ప్రచారం చేసినా, మార్చినా, ఏదైనా ప్రలోభ పెట్టినా ఆధారపూరితంగా దాన్ని చట్టానికి పట్టించండి, తప్పేం లేదు. నేరం చేసిన ఎవరైనా సరే, వాళ్ళు క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, ఎవరైనా సరే చట్టానికి అందరూ ఒక్కళ్ళే. కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారే, అది కరెక్ట్ కాదు, మరి అది తప్పు కదా. కాబట్టి నువ్వు నిజమైన భారతీయుడు అయితే భారత చట్టాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఆ పరిధిలో నీ నిరసన వ్యక్తం చేయి, ఒకవేళ నిజంగా జరుగుతూ ఉంటే. ఇంకో మూడో విషయం ఏంటంటే, అసలు మతం ప్రచారమే చేయకూడదా? చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తోంది. కాబట్టి చేయకూడదని మీరు అనకూడదు మధ్యలో వచ్చి, రాజ్యాంగం కంటే నువ్వు గొప్పవాడేవి కాదు. ఓకే. నెంబర్ 2, మతం మార్చుకోకూడదా? మతం మార్చుకుంటే స్వేచ్ఛ ఉంది. మతం మార్చుకుంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి బుద్ధుడు ఇంకో మతం పెట్టాడు, జైనుడు ఇంకో మతం పెట్టాడు, చార్వాకుడు ఇంకొక మతం పెట్టాడు, హిందూయిజంలోంచి బయటికి వెళ్ళి సిక్కులు ఇంకొక మతం పెట్టుకున్నారు. మరి అది మత మార్పిడి కాదా? మత మార్పిడే కదా.
ఈరోజు నువ్వు కేవలము క్రైస్తవ్యాన్ని ఇస్లాం మతాన్ని నువ్వు అంటున్నావు. మన దేశంలో పుట్టినటువంటి హిందూయిజం నుంచి బయటకు వచ్చినటువంటి మతాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ మతాలు మార్చుకున్నారు కదా. స్వచ్ఛందంగా మతం మార్చుకోవడం తప్పు కాదు. సో కాబట్టి స్వచ్ఛందంగా మార్చుకున్న మతాన్ని నువ్వు బలవంతపు మత మార్పిడి అనే హెడ్డింగ్ కింద చూపించకూడదు. అది మోసం అవుతుంది. ఒకవేళ నువ్వు నిజంగా అది బలవంతపు మత మార్పిడి అయితే ఆధార సహితంగా చట్టానికి పట్టించు, అంతే. దాంట్లో ఇంత హడావిడి చేయాల్సిన పని ఏమీ లేదు.